బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, హరీష్ రావు సంతోష్ రావు వల్లే కేసీఆర్కి సిబిఐ విచారణ దాకా వచ్చింది. ఇంకా ఊరుకునేది లేదు, సహించేది లేదు. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా అవినీతి చేశారు కాబట్టే రెండోసారి ఆయన్ను పెట్టుకోలేదు. గతంలో కేటీఆర్ను టార్గెట్ చేశారు, జగదీష్ రెడ్డిని టార్గెట్ చేశారు, తర్వాత కార్తీక్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇప్పుడు హరీష్ రావు వంతు సంతోష్ రావు వంతు వచ్చింది. అంటే ఆమె చెప్పిన ఒక్కొక్క దయ్యం ఒక్కొక్క కోవట్టు పేర్లు బయటకు వస్తున్నాయి అనుకోవచ్చా? అసలు కవిత వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తున్నారు? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ ఖాళీ గోటికి కూడా సరిపోడు. అలాంటి వ్యక్తి కేసీఆర్పై సిబిఐ విచారణకు ఆదేశించే పరిస్థితి వచ్చింది అనే కామెంట్ కూడా ఆమె చేశారు. ఎలా చూస్తున్నారు వీటిని? యా కళ్యాణ్ భాయ్, ఒక రకంగా బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు అనేవి బయటపడ్డ కాడి నుంచి ఒక ఏమంటాం కల్లోలాన్ని సృష్టించినాయి. కల్లోలం కాస్త ఇప్పుడు సునామీ లాంటిదే ఇది ఒక రకంగా. ఇంకా దీని ఇప్పుడు ఇదేంది పూర్తి స్థాయి ఏమంటాం పూర్తి స్థాయి వివరాలు రాలేదు, కానీ ఇప్పుడు ఒక 2 దయాలు బయటపడ్డాయి పేర్లతో. ఇంక ఎన్ని దయాలు ఉన్నాయి చుట్టూనేది కానీ పేరు చెప్పకపోయినా మొన్నటి దానికా కేటీఆర్ బొమ్మ నడిపిండ్రు, హరీష్ రావు సంతోష్ రావు వచ్చిండ్రు. సరే ఇట్లా అంటున్నారు, ఇప్పుడు ఈ వీళ్ళ మీద అంటున్నారు కాబట్టి మళ్ళీ రేవంత్ రెడ్డి గారితో ఈ పేరు బయటికి రావడం వెనుక రాజకీయ ఎత్తుగడ ఉంది. ఏంటంటే అది సెన్సేషన్ తో పాటు కొంచెం పెనెట్రేట్ అయింది కదా జనానికిలోకి బాగా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు వెనుక ఉండ్రు అని అనడం వెనుక కూడా ఒక రాజకీయ ఎత్తుగడ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వెనుక ఉండాల్సిన అవసరం రాలే. ఎందుకంటే మీరే ఒకరి ఒకరు గోతులు తీసుకుంటే ఒకరి మీద ఒకరు ఇప్పుడు ఒకటి ఆట ఉంటది చూసిందా, ఇప్పుడు ఆయనని కొడితే ఈయనని కొడితే ఇట్లా రౌండ్ తిప్పుకుంటా వచ్చేది. మామూలుగా చిన్నగా కొట్టుకుందాం అనుకున్నారు, ఇప్పుడు మంచిగా గట్టిగానే మీకు మాత్రం ఆనందంగా ఉన్నట్టుంది. ఆనందం అనే దానికంటే కూడా ఇప్పుడు నిన్న ఏమన్నాడు మనోడు హరీష్ గాని కేటీఆర్ గాని అందరు ఒక తెర మీదకి వచ్చి, ఇది కాళేశ్వరం కమిషన్ అనేది పిసిసి కమిషన్, ఇది పిసి ఘోష్ కమిషన్ కాదు, ఇది అసలు దీంట్లో విలువే లేదు. అదేంటే కవిత కన్ఫర్మ్ చేసింది, అవినీతిలో ఉన్నాడు మా బావ ఉన్నాడు కాబట్టి ఆయన అవినీతి జరిగింది అని ఇండైరెక్ట్ గా ఒప్పుకుంది. ఇప్పుడు కేసీఆర్ అవినీతి చేయలేదు కానీ అవినీతి జరిగింది అని ఆమె కూడా ఒప్పేసుకుంది. జరిగింది, అప్పుడు అవినీతి జరిగిందనే తీసి మయ్య ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. ఎందుకు మార్చాల్సి వచ్చింది మిగతా శాఖ? ఒకటి దయాకర్ గారు, ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది ఆ మాట అన్నాక. అంటే అంతకు ముందు ఇచ్చిన బిల్లుల్లో హరీష్ రావు అవినీతి చేస్తే ఆ తర్వాత ఇచ్చిన బిల్లుల్లో ఇరిగేషన్ మంత్రి కేసీఆర్ ఆయన అవినీతి చేశారు అనుకోవాలా మరి? అంటే ఇప్పుడు అవినీతికి సంబంధించిన అంశంలో వ్యక్తిగతంగా హరీష్ రావుది తెలిసి ఆయన పక్కన పెట్టొచ్చు, కానీ వ్యవస్థీకృతంగా జరిగిన తప్పుకు కేసీఆర్ కూడా బాధ్యుడే అవుతారు, ఆటోమేటిక్ గా అవుతారు కూడా. అవును, అంటే వ్యవస్థీకృతంగా అంటే ఏంది, ఇప్పుడు డిజైన్ లో మార్పు, తర్వాత వీటికి సంబంధించి మంత్రి అవినీతి చేసినా లేదంటే ఇంకా ఎమ్మెల్యేలు అవినీతి చేసినా ఎవరు చేసినా అల్టిమేట్ గా ఆ పార్టీని ఆ వ్యవస్థను నడిపే వ్యక్తే బాధ్యుడు అవుతాడు. ఒకటి. రెండవది ఆమె అన్న కోణం ఏంది, ఇప్పుడు ఈ అవినీతి జరగడానికి కారణం హరీష్ రావా కాదా అని చెప్పింది. అవును, హరీష్ రావు దానికి సమాధానం చెప్పాలి. నేనెట్లయితా అని అంటాడా, లేకపోతే మేము అందరం కలిసి తీసుకున్నామని నిన్న మాట్లాడినట్టే మాట్లాడతాడా? కానీ నిన్న మాత్రం హరీష్ రావు ఎక్స్పోజ్ అయిపోయింది. ఇంతకుముందు హరీష్ రావు మీద తెలంగాణకు మన తెలుగు వాళ్ళకు లేకపోతే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఒక అంచనా ఉండే, మనోడు ఏదో ట్రబుల్ షూటరు ఆ షూటర్. కానీ ఆ ట్రబుల్ షూటరే ఆయన షూట్ చేసుకున్నాడు నిన్న. ఎన్ని అబద్ధాలు, ఎన్ని తనంతగా తానే దొరకడం అనేది చాలా విచిత్రం. ప్రకృతి అట్లా రప్పించింది, సహజంగానే తను తేలిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఇది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇప్పుడు కవిత ఒక బాంబు పిలిచింది కథం. అసలు ఈయననే హరీష్ రావే దీని వెనుక ఉన్నది, దాని వెనుక కనబడని 4వ సినిమా వచ్చిండు సంతోష్ రావు. సో ఇప్పుడు ఇవన్నీ చూస్తే వాళ్ళ పార్టీలో అసలు కొట్లాడడానికి అంటే కూడా వాళ్ళు కొట్టుకోవడానికే సమయం సరిపోదు ఇప్పుడు 3 సంవత్సరాలు. ఇలా ఎందుకు కాళేశ్వరం కమిషన్ లో పారదర్శకతని ఎందుకు పెంచాలనుకుంది ప్రభుత్వం లేదంటే కాంగ్రెస్ పార్టీ అని అంటే, వీళ్ళు ఒకరికొకరు దొరకకుండా ఇలాంటి దాగుడు మూతల ఆటలు ఆడుతున్న క్రమంలో ఎవరేంటో తెలియని స్థితిలో ఇది వ్యవస్థ చాలా పెద్దగా పాక్కొని ఉన్నది, వేళ్ళు ఊనుకొని ఉన్నది.
ఏంది కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు వాళ్ళు మేనేజ్ చేసిన తీరంతా బయటపడాలంటే సిబిఐ లాంటిది అయితేనే నడుస్తుంది. లేకపోతే ఇప్పుడు అంటే ఫర్ దయాకర్ గారు, ఎగ్జాంపుల్ అంటే కవిత గారు అన్నదాన్ని బట్టి సరే కాళేశ్వరం అవినీతి, హరీష్ రావు వీళ్ళని టార్గెట్ చేయడం ఒకటి పక్కన పెడితే, బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అంటుంది అనే పరిస్థితి వచ్చారంటే అదే బీఆర్ఎస్లో ఉన్నట్టా లేనట్టా మీకేమనిపిస్తుంది అసలు? ఇప్పుడు తను అన్నదాంటే నాకు ఇట్లా కూడా వినపడ్డది. మరి కేసీఆర్ ఉంటే ఎంత పోతే ఎంత అని వీళ్ళు అనుకున్నట్టుగా, ఎవరు ఈ దయాల టీంలో మరి కేటీఆర్ ఉండి ఉండడా లేదా, హరీష్ రావు వీళ్ళు ఉన్నారా లేరా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. కానీ అంటే కేసీఆర్ ను పూర్తిగా పక్కన పెట్టిందా బీఆర్ఎస్? లేకపోతే బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఎవరు? బీఆర్ఎస్ నడిపిస్తున్నది ఎవరు? కేసీఆర్ కాదా? కేసీఆర్ మీద ఇంత పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంటే కనీసం బంధకాలు ఎందుకు ఇయ్యలేదు అని చెప్పి కూడా అంటున్నది. అంటే సో మరి అంటే అంత సీరియస్నెస్ లేనిది కేసీఆర్, అంటే అంత సీరియస్ గా లేనిది పార్టీలో ఎవరికి? అంటే పార్టీ నడిపిస్తున్న దాంట్లో ఇద్దరు మనకు బయట కనబడుతారు, ఒకరు ఇప్పుడు బయటికి వెళ్ళగొట్టబడ్డట్టుగా కనబడుతున్న పార్టీలనే ఉన్నారు. సో ఇప్పుడు మరి కేటీఆర్ సీరియస్ గా తీసుకుంటలేడా వాళ్ళ అయ్య మీద జరిగేదానికి అనేది ఒక చర్చ. లేదంటే కేటీఆర్ కదా నిర్ణయం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన ఇవ్వాలి, బంధకాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా కేసీఆర్ ఇవ్వాలి, లేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి. హరీష్ రావు రోజు ఒక ఎమ్మెల్యే ఇప్పుడు, అంతే ఆయన ఎమ్మెల్యేని మరి ఇస్తలేడు అని అంటే ఇప్పుడు కేటీఆర్ ను కూడా దీనికి ఇన్వాల్వ్ చేసినట్టే కదా. అవును. సో పద్ధతి ప్రకారం ఒకరిని పక్కన పెడుతూ ఒకరిని ముందుకు పెడుతూ ఏమంటారు వాయిదాల కొద్దీ వాళ్ళ చెంపలు వాయిస్తున్నట్టుగా కనబడుతుంది నాకు. దాని మీద వాళ్ళు పట్టించుకోరేంది ఇట్లా మనోడు జగదీష్ రెడ్డితో. దయాకర్ గారు, అంటే ఇందులో అంటే ఒక అంశం ఉంది, ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల సమయంలో కానీ కవిత వల్లే బీఆర్ఎస్కు నష్టం జరిగింది. ఆమె సరే ఇప్పుడు అవినీతి కాళేశ్వరంలో జరిగిందా లేదా తేలాలి. అదే సమయంలో అక్కడ లిక్కర్ కుంభకోణం, ఒక మహిళ వెళ్ళి లిక్కర్ కుంభకోణంలో భాగస్వాములు అయ్యారు. అక్కడ ఆ ప్రభుత్వం పడిపోయింది అనుకోండి, అది వేరే విషయం. అక్కడ ఒక ప్రభుత్వం కూలిపోయింది, ఇక్కడ ఒక ప్రభుత్వం కూలిపోయింది. ఆ లిక్కర్ దాంట్లో ఉన్న 2 ప్రభుత్వాలు కూలిపోయాయి. అంటే ఆ లింకు వల్లే బీఆర్ఎస్కు నష్టం జరిగిందనే ఒక చర్చ ఉంది. ఇప్పుడు కవిత తెచ్చిన కొత్త చర్చ, కాళేశ్వరంలో అవినీతి జరిగింది కానీ కేసీఆర్ చేయలేదు, ఆమె చెప్పే మాట ఇది. హరీష్ రావు చేశారు, అందుకే ఆయనను పక్కన పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు ప్రిన్సిపల్ సబార్డినేట్ లెక్కనే ఉంటది ఇది. అంటే మనం తప్పు జరుగుతుంటే మనం కళ్ళు మూసుకుంటుంటే మనం కరెక్ట్ అంటే ఆయనకి లేదు, లా ఒప్పుకోదు. అంటే నీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనిలో నీ కింద వాళ్ళు పని చేసిన తప్పు కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది ఒకటి. కానీ గింత పెద్ద దాంట్లో కేసీఆర్ కి ఏం తెలియదు వీళ్ళే చేసిందంటే నేనేం నమ్మా. ఎందుకంటే అది ప్లాన్డ్ అండ్ డిజైన్డ్ బై కేసీఆర్. ఎందుకంటే ఎవరిని కూడా వదలలే ఆయన దాంట్లో, ఎవరినంటే రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆ రోజు వేరే పార్టీలో ఉన్న వారిని, దామోదర నరసింహ గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, కోదండరామ్ గారిని, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టిండు. ఇప్పుడు మా ఉత్తమ్ గారిని, దామోదర నరసింహ గారిని పెట్టలేదు. కానీ మిగతా వాళ్ళందరినీ మాక్సిమం మల్లన సాగర్ గురించో, భూసేకరణ గురించో, కాళేశ్వరం గురించో వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళకి అంతా చిప్పకూడి తినిపించింది కేసీఆర్. అది కేసీఆర్ కాకుండా ఇంకెవరో చేసిరంటే వాళ్ళంతా పవర్ఫుల్ అంటే నేను నమ్మా. ఇప్పటికీ కేటీఆర్ మీద, కవిత మీద, హరీష్ రావు మీద నాకు ఎందుకు డౌట్ ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పుడు చేతులు కట్టుకొని ఉండేటోళ్ళు కేసీఆర్ ముందు. కానీ వాళ్ళు సైతం ఏదో సినిమాల్లో లాస్ట్ వరకు చివరికి వీళ్ళని తెలియదు చూడు, అట్లా వీళ్ళు సందర్భం కొరకు, సమయం కొరకు వచ్చి కేసీఆర్ బలహీనంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన ఆడిపిస్తుండ్రా ఏంది ఆట అనేది నాకు ఇప్పుడు అవగతం అవుతుంది. ఎందుకంటే కనీసం ఎదిరించి మాట్లాడే ధైర్యం కూడా లేని ముగ్గురికి ముగ్గురు 3 విధాలుగా తయారైంది. ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో పీక్ లో ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావు ఒక టైప్ ఉన్నాడు, కేటీఆర్ ఒక టైప్ ఉన్నాడు, కవిత ఒక టైప్ ఉన్నది. దేనికైనా సిద్ధం అనే కాడికి ముగ్గురు వచ్చింది. అలాంటప్పుడు బీఆర్ఎస్ ఉంటుందా అనే దాని దగ్గర అది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చింది. అసలు బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరిది ఏంటిది అనే దగ్గర కూడా వస్తుంది. సో ఇప్పుడు అంత సీరియస్ కామెంట్ చేసింది కదా, ఏమని ఉంటే ఏంది పోతే ఏంది, మా నాన్నకి ఏమైనా జరిగితే మా నాన్ననే పట్టించుకోకపోతే అని అనే కామెంట్ మనం తీసుకుంటే కేసీఆర్ నిర్లక్ష్యం చేయబడుతున్నాడా? కేసీఆర్ మాటకు విలువ లేదా? కేసీఆర్ మాట చెల్లడం లేదా? అందుకనే ఆయన బయటికి వెళ్ళడం లేదా, అసెంబ్లీకి రావడం లేదా, రాజకీయాల్లో క్రియాశీలకంగా లేడా? ఇక ఆయన చాలు మీరు ఇంట్లో ఉండండి, మేము మిగతా మేము చూసుకుంటాం, మా భవిష్యత్తు కదా అని చెప్పి అనుకున్న క్రమంలో వీళ్ళ ముగ్గురు మధ్యన పొరపచ్చాలు వచ్చినాయా? వీళ్ళ ముగ్గురులో కవితను
ఆ లిక్కర్ కేసులో టార్గెట్ చేసి లేకపోతే ఇతరాత్ర వాటిలలో టార్గెట్ చేశామని పక్కన దయాకర్ పెట్టడం గారు వల్ల ఆమె ఏదేమైనా కౌంటర్ దయాకర్ గారు ఏదేమైనా ఇది ఒక పెద్ద అంతఃపుర రహస్యాలు ఉండేటివి ఇంతకుముందు ఆ రకంగా తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి అయితే పైకి అది ఇంకా పార్టీలాగా అనిపిస్తుంది కానీ లోపల అంటే కవిత ఇష్యూలో ఇప్పటి వరకు రియాక్ట్ కాకపోవడమే బీఆర్ఎస్ చేసిన తప్పు అనే ఒక చర్చ బయట జరుగుతుంది వేరే వాళ్ళైతే రాత్రి సస్పెండ్ మీరు నిన్న మీ పక్కన నిలబడ్డారు కదా ఎమ్మెల్సీ విజయశాంతి నిన్న చూశాను ఆమెను కూడా రాత్రి సస్పెండ్ చేశారు అంతకుముందు ఆల నరేంద్రను ఇలా ఎక్కడికక్కడ పంపించారు కవిత విషయంలో మరి కేసీఆర్ ఎందుకు ఇలా ఉంటున్నారు కవితని కేసీఆర్ ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు నాకు ఇంత చూస్తే కవితను ప్రొటెక్ట్ చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుంటారు దయాకర్ గారు మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి పక్కలో ఉంటున్నారు వేరే వాళ్ళు ఉండట్లేదు కదా కవితను ఆయన చూడడానికి కూడా ఇష్టపడట్లేదు అని చర్చ అది ఎంతవరకు వాస్తవం దిలీప్ కుమార్ గారు ఉన్నారు అలాంటప్పుడు కేసీఆర్ గారి మీద ఎందుకు అంత సానుభూతి తండ్రి కదా ప్రేమ ఉంటుంది తండ్రి కదా ప్రేమ ఉంటుంది తండ్రి కూతురు ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది మరి కొడుకు బెదిరియడం వల్లన అదే అడుగుదాం ఒక్క నిమిషం లైన్ లో ఉండండి హరీష్ రావుకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నిట్లో కూడా ఒక్కడే నిన్నంతా కాంగ్రెస్ పార్టీపై అటాక్ చేశాడు కాళేశ్వరం అవినీతి సిబిఐ విచారణ దీన్ని తప్పుపడుతూ మంత్రులు సీఎం రేవంత్ ఉప ముఖ్యమంత్రి మిగిలిన మంత్రులందరినీ కూడా దాడి చేశారని చెప్తున్నారు ఇప్పుడు కేటీఆర్ ఇద్దరు భేటీ అయి ఉన్నారు అక్కడ కీలక నేతలు కూడా జగదీష్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు కవితపై ఏదో ఒక చర్య తీసుకునే దిశగా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏం జరగబోతుంది దయాకర్ గారు ఈ పరిణామాలన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది కవిత పార్టీలో ఉంటారా కవితపై యాక్షన్ తీసుకుంటారా లేదంటే కవితను దగ్గర చేసుకుంటారా కవిత దగ్గరయ్యే అవకాశం ఉందా ఇంకా పార్టీలో ఎందుకంటే మొన్న జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ నాయకుడు తర్వాత కార్తీక్ రెడ్డిని సైకో ఇప్పుడు సంతోష్ రావు హరీష్ రావు ఇద్దరు అవినీతి పరులు అంతకుముందు కేటీఆర్ నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు లేడు ఓన్లీ ప్రెసిడెంటే ఉన్నారు నాకు అని చెప్పిన వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తే కవితను పార్టీ నుంచి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయా మీకు కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారనే ఒక చర్చ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో జరుగుతుంది దానికి ఏం చెప్తారు నిన్న ఇంకొకటి మీకు యాడ్ చేస్తాను నిన్న అసెంబ్లీలో కూడా మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎల్పీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు సరే అఫ్కోర్స్ దాన్ని రికార్డు నుంచి తొలగించారనుకోండి కవితకి రేవంత్ రెడ్డి మధ్య ఇంతకుముందు వ్యాపార సంబంధాలు ఉన్నాయని చేసిన వ్యాఖ్యలు వీటిని ఎలా చూస్తారు మీరు ఇప్పుడు కవిత బీఆర్ఎస్ లో ఉన్న సమస్యనే వెళ్ళిన సమస్యలు మొత్తానికి బీఆర్ఎస్ సమస్యల్లో ఉందంటారు కవిత ద్వారా బీఆర్ఎస్ సమస్యని ఉన్నా లేకున్నా సస్పెండ్ చేసినా ఎక్స్పెల్ చేసినా ఇప్పుడు కవితను ఎదుర్కోవాల్సిందే వాళ్ళు ఎందుకంటే ఎందుకు తనను నిర్లక్ష్యం చేసిందనే దానికి వాళ్ళు సమాధానం చెప్పలేక ఒక తప్పు చేసి ఎక్కడ దయాకర్ గారు అంటే నాకు కూడా ఒక డౌట్ వస్తుంది మీరు అన్నాక కవితను ఎక్కడ నిర్లక్ష్యం చేశారు ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు అది అయిపోయినాక మళ్ళొక్కసారి ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతూనే ఉంది ఆమె సరే ఇప్పుడు వీళ్ళిద్దరు పడ్డ కష్టము ఆమె పడ్డ కష్టం కంపేర్ చేసుకుంటే ఆమెకు దక్కింది కరెక్టే దక్కిందని అనిపిస్తుందా మీకు కూడా వ్యక్తిగతంగా దగ్గరే కదా వాస్తవానికి ఉద్యమ సమయం నుంచి కూడా హరీష్ రావు చాలా ఎఫర్ట్ పెట్టి ఉద్యమంలో ఉన్న నాయకుడు అందులో ఎలాంటి అనుమానం లేదు కేటీఆర్ ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయన ఎలివేట్ కేసీఆరే చేశారు ఆయనకైనా అయింది కాదు ఒక కుటుంబంలో ఉన్న అందరికీ సమాన అవకాశాలు రావు కదా ఇదేమన్నా తన సొంత పంపకాలు చేయడానికి ఆ విశ్లేషణే చేస్తా ఇప్పుడు ఎట్లా అంటే అవి ఓడిపోయారు కదా వీళ్ళిద్దరు ఓడిపోలేదు కవిత ఓడిపోయారు ఓడగొట్టిందని డైరెక్ట్ చెప్తుంటేనేమో ఎవరు ఓడగొట్టారు అరవింద్ ఓడగొట్టాడు కదా బీజేపీ వాళ్ళు ఇంటనే ఓడగొట్టిండ్రు రాజకీయ కుట్ర చేసిందని అంటే అక్కడి నుంచే కదా లేకపోతే ఎవరైనా ఇంట్లో అంత సవ్యంగా ఉంటే బయటకు వెళ్ళి ఇంటి మీద పంచాయతీ పెట్టుకుంటారా ఇలా ఇప్పుడు ఈ జరుగుతున్న పంచాయతీలో అయితే అసలు బీఆర్ఎస్ ఉంటేంది పోతేంది అన్నది ఆమె నేనుంటేంది పోతేంది అనేది కూడా కాదు కాబట్టి అక్కడి వరకు ఆమె తెగించింది కాబట్టి మరి ఇక్కడి వరకు వీళ్ళు ఎంతవరకు తెగిస్తారనేది చూసినా ఏదున్నా ఒకటి ఇప్పుడు విరిగిన అద్దమే ఇది పగిలిన అద్దమే అతుకు అనేది అట్లనే ఉంటది కాబట్టి వాళ్ళు ఎంత కోఆర్డినేట్ చేయాలనుకున్నా కూడా కావట్లేదు కారణం ఏంటంటే తను ఇక ఎల్లగొట్టాలని అనుకుంటుండేమో అందుకని ఆమె కూడా చేస్తుందేమో అని ఒకటి కానీ రెండవది ఏంటంటే ఇప్పుడు జాతీయ పార్టీలనైనా కొన్ని పార్టీలలో ఎట్లా ఉంటదంటే ఏదైనా ఒక సమస్య ఉంటే అప్పుడు విరిగిపోతుంది అందరు ఎవరో ఒకరు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉందనుకో ఏదైనా జరిగింది అనుకోండి ఏమంటే ఎవరో ఒకరు చెప్తూనే ఉంటుంది దాని మీద చర్చ జరుగుతూనే ఉంటుంది ఇమీడియట్ గా క్రమశిక్షణ కమిటీ వస్తుంది
దాన్ని రిజాల్వ్ చేస్తుంది, ఇమీడియట్ గా దాని నుంచి నడుస్తుంటది. అదే బీఆర్ఎస్ లో 25 సంవత్సరాల నుంచి గూడు కట్టుకొని ఉన్న ఇదంతా కేసీఆర్ ఏకఛత్రాధిపత్యం నడిచిన రోజుల నుంచి మొదలు చేడితే ఇప్పటి వరకు ఇప్పుడు అది బద్దలవుతున్నది కేవలం కుటుంబ సభ్యులతోనే. ఇది మళ్ళీ ఎవరో పార్టీలో ఇంకో XYZ ఎవరేం చేయలేకపోయారు. ఇంతకుముందు మీరు అన్నట్టు నరేంద్ర గారు ఏం చేయలేకపోయినారు, విజయశాంతి గారు ఏం చేయలేకపోయినారు, రవీంద్రనాయక్ గారు ఏం చేయలేకపోయినారు, ఇంకా ఈటల రాజేందర్ గారు కూడా ఆ తాత్కాలికంగా వాళ్ళకు ఒక నెల రోజుల వార్త అనుకుంటారు వాళ్ళు. మామూలుగా ఉంటే ఒక 2 రోజులు గట్టిగా చేస్తారు, తర్వాత నుంచి మొదలుపెట్టి ఇట్లా కౌంటర్. అప్పుడు సోషల్ మీడియా లేకున్నా సరే తెలంగాణ మూవ్మెంట్ అడ్డం పెట్టుకొని అట్లా అయ్యేది. కానీ ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో ఆమె మీద కౌంటర్ వస్తుందని చెప్పి తనే అంటున్నది. కామనే ఎవరు సోషల్ మీడియా హ్యాండిల్స్ రావు, ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద సీరియస్ గా వస్తాయి. కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో వాట్ ఈస్ ది ఫ్యూచర్ ఆఫ్ ది బీఆర్ఎస్ భవితవ్యం ఏంటి అని పెట్టుకోవచ్చు మీరు టైటిల్. ఇంత గందరగోళాల్లో మాకేం కాదని దయాకర్ గారు ఇక్కడ అదే దిలీప్ గారికి మీకు ఇద్దరికి తెలుసు, గతంలో ఎలక్షన్ల ముందు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇదే గందరగోళం, G9 G8 ఏదో పెట్టుకొని రేవంత్ రెడ్డిపై మొత్తం తిరుగుబాటు. అప్పుడు PCC అధ్యక్షుడు కాకుండా అదే రకమైన అప్పుడు అంతా ఒక్కటయ్యారు. అది అప్పటి గందరగోళాన్ని అధిగమించింది కదా మీ పార్టీ. అలా బీఆర్ఎస్ లేదంటారు అవకాశం? ఇప్పుడు లేవా? ఎప్పుడు ఉంటాయి. కాంగ్రెస్ లో పంచాయతీ లేకపోతే అది కాంగ్రెస్ కాదనుకోవాలి మీరు. కాంగ్రెస్ లో ఏదో ఒక వైరుధ్యం ఉంటూనే ఉంటుంది. కానీ బీఆర్ఎస్ లో ఎప్పుడైనా ఇట్లాంటి సంక్షోభం చూసినవా? నీకైతే బీఆర్ఎస్ పుట్టుక కానీ కాబట్టి ఇది అంత ఆషామాషిగా వెళ్తుంది అని అనుకోను. రెండవది, ఇన్ని సమస్యల మధ్యన ఒక రకంగా ఎంత ఇప్పుడు నువ్వు అన్నారుగా హరీష్ రావు గారు తానొక్కడే మొత్తం చేసిండనేది, ఆ రోజు కూడా తానొక్కడే చేయడం అనేది తప్పు అనేది. ఇది ప్రజాస్వామ్యం, కుటుంబము, వ్యక్తి ఇది కాదు. ఇది తెలంగాణ సమాజం అంటే ఉద్యోగం నేను ఒక్కని చేసినట్టు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ఆయన లేకపోతే లేదు అని. ఆయన లేకపోతే ఏముందో నేను చెప్పగలను. ఆయన ఎక్కడ లేడో కూడా చెప్పగలం. ఎందుకు సాగరారం నుంచి కాకుండా పోయి కాంగ్రెస్ పార్టీ దగ్గర కూర్చొని విలీనం కొరకు ప్రయత్నాలు చేసిండు. ఆ రోజు 100 సీట్లు పెట్టి 15 ఎంపీలు వస్తే తెలంగాణ వచ్చేదా? కాబట్టి అవన్నీ ఆ రోజు JS లో చర్చించినాకనే కదా ఆయన డిబేట్ అయ్యి కదా సాగరారం సంసద్ యాత్ర ఇవన్నీ పెట్టింది. అందుకనే కదా కోదండరామ్ గారి మీద కోపమైన, మాలాంటి వాళ్ళ మీద కోపమైన రానియకపోవడానికి కారణం. ఇదంతా కూడా మాకు తెలుసు అవన్నీ. కానీ మా వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోలే, కానీ ఆయన కుటుంబ ప్రయోజనాలు చూసుకున్నాడు, తన ప్రయోజనాలు చూసుకున్నాడు. ఎప్పుడైనా సరే నేనేమంటున్నా సరే కేసీఆర్ చరిత్ర నుంచి తీసేయలేరు. నువ్వు నేను తీసేసేది ఏం కాదు. తన రోల్ ఉన్నది, లేదని చెప్పినా కూడా అది అబద్ధం. కాబట్టి ఆ రోల్ ని ప్రజలు ఏం చేసిండ్రంటే, అయ్యా నువ్వు కొట్లాడిన వాళ్ళ దాంట్లో గట్టిగా ఉన్నావు నాయన అని చెప్పేసి నీకు పవర్ ఇచ్చిండ్రు. ఒకసారి కాదు, రెండోసారి కూడా ఎట్లనో ఒకట్లు వచ్చింది, మనుషులతోనో మిషన్లతోనో. దాన్ని మంచిగా వినియోగించుకుంటే తెలంగాణ చరిత్రలో మంచిగా జయశంకర్ సార్ అంతటి ఒక త్యాగధనునిగా నీకు ఒక మంచి పేరు ఉంటుండే. కానీ ఇట్లా ఆస్తులు దోచుకోవడంకి నేను అసలు ఇవాళ అన్నదానికి చాలా మంది అంటున్నారు, ఇట్లా ఎందుకు అన్నావు దయాకర్జీ కేసీఆర్ని ఇట్లా అన్నావు అంటే, నువ్వు తెలంగాణను తెగ దోచుకుంటుంటే మౌన సాక్ష్యమై చూస్తూ ఇప్పుడు కేసులు పెట్టొద్దు. అసెంబ్లీ నిన్న మండలిలో ఏంది తెలుసా, వాళ్ళు తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెడతారా, తెలంగాణ తెచ్చినోళ్ళ మీద కేసులు పెడతారా అని చెప్పి మనోళ్ళు మోడీ బాబు డైరెక్షన్ రేవంత్ అంటే నాలంటూ నేను హౌజుల్నే అన్న, రికార్డులో లేదు. కానీ తెలంగాణ చోర్ అయిండు కేసీఆర్. ఎందుకు ఇలా మనము ఈ భూములు అమ్ముతుంటే MR ప్రాపర్టీస్ కానీ ఇతరత్ర భూములు అమ్ముతుంటే, భూములు అమ్మొద్దు ఉద్యోగాలు ఇస్తుంటే, ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వకండి మేము వచ్చినాక వేసుకుంటాం ఫ్రీ జోన్ అని చెప్పేసి కొట్లాడినాం ఆ రోజు. అవును, ఇలా మీరు అట్లాంటి ఆస్తులన్నీ ఎవరికి పడితే వాళ్ళకు తెగ నమ్ముకుంటూ తెలంగాణ ప్రజలు కట్టిన సొమ్మును అంటుంది, అది అంతా కేసీఆర్ చేయలేదని కదా చెప్పేది. అందుకని అంటున్నా, నువ్వు బాసు కాదైతే నిన్ను ఎవడన్నట్టు. ఇలా జయశంకర్ సార్ని ఎందుకు అన్నారు, లేకపోతే మహమూద్ అలీని ఎందుకు అన్నారు, లేకపోతే వాళ్ళ మంత్రివర్గాలు ఎవరు ఎందుకు అన్నారు, కేసీఆర్ని ఎందుకు అంటారు, కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అంటున్నారు? కాబట్టి తెలంగాణ ప్రజల్ని నమ్మించి మోసం చేసిండ్రు, వంచిండ్రు అనే ఉద్దేశంతోనే అక్కడ కాళేశ్వరం కూలింది, ఇలా ప్రభుత్వం కూలింది. నేనేమన్నా ప్రభుత్వం కూలింది శిక్ష కాదు, ఇప్పుడు పార్టీ కూలుతున్నది. పార్టీ అదే పాయింట్ దయాకర్ గారు మాట్లాడదాం. ఒక చిన్న ఇద్దరి వెనుక హరీష్ ఉన్నారు,
ఆ పార్టీని దెబ్బతీసేందుకు రేవంత్ రెడ్డి ఇద్దరు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని నేను అనుకుంటున్నా అనేది దిలీప్ గారి మాట. ఏం చెప్తారు దానికి? నిజంగానే అగ్నికి ఆజ్యం పోయడం అంటాం కదా, అంటే ఈ ఇష్యూలో రేవంత్ రెడ్డి ప్రమేయం కూడా ఉందంటారా? ఇప్పుడు ఎవరికి ముందు ఎవరికి వెనక రేవంత్ రెడ్డి గారికి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మధ్యన వచ్చిన స్పర్ధలనేవి రాజకీయ స్వార్థంతో కూడుకొని ఉన్నాయి. రాజకీయ స్వార్థం ఎక్కడికైనా తీసుకుపోతుంది. రాజరికంలో చూస్తాం మనం, రాజు కొడుకుల మధ్యన రాజు బిడ్డల మధ్యన వచ్చే పంచాయతీలు ఎట్లా ఉంటాయో, అందుకనే ప్రజాస్వామ్యంలో రాజకీయం ప్రాక్టీస్ వద్దు నాయన అంటే విన్నాడు కేసీఆర్. అందరినీ ఇట్నే తీసుకొని పోతా. ఇప్పుడు ఒక ఇంట్లో ఒకళ్ళు ఉంటే ఇంకొకళ్ళు ఉండాలంటేనే ఇబ్బందులు అవుతున్న రోజులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎంతమంది ఉన్నారు అన్నదమ్ములు? వాళ్ళందరినీ రాజకీయాలకు తీసుకురాలేకపోయింది. సాధ్యం కాదు అంటున్నాను, అదే అంటున్నాను. అవును, తను ఒక్కడే ఉండడం వల్ల కూడా ఇలా ఇట్లాంటి జంజాట్లు లేకుండా పోయినాయి. లేకపోతే ఇప్పుడు నాకు ఎంపీ కావాలంటే నాకు ఎమ్మెల్యే కావాలంటే ఇట్లా అని ఇప్పుడు వీళ్ళది ఏంటిది? ఇప్పుడు మా అన్న ముందా నేను ముందా, లేకపోతే నీ కొడుకు ముందా నేను ముందా అని ఇప్పుడు ఈ కొట్లాట్లన్నీ అవే కదా. దయాకర్ గారు, ఇప్పుడు ఒకవేళ కవితను అక్కడి నుంచి పార్టీ నుంచి తొలగిస్తేనో పంపించేస్తేనో వాతావరణం అయితే అలానే కనిపిస్తుంది. వెంటనే కవిత కౌంటర్గా హరీష్ రావుని ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక పోస్ట్ బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియాలో వచ్చింది. కొన్ని గ్రూపుల నుంచి కవిత పిఆర్ఓలను తొలగించారట, బీఆర్ఎస్ అఫీషియల్ గ్రూపుల నుంచి. నెక్స్ట్ కవితను తొలగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ తొలగిస్తే బీఆర్ఎస్లో మీ పార్టీలో చేర్చుకుంటారా కాంగ్రెస్లో ఆమెని? ఎందుకంటే మీ ఎమ్మెల్సీ అఫీషియల్గా ఇప్పటికీ మీరు ఆ మధ్య సస్పెండ్ చేశారు, కానీ ఆయన కూడా మీ ఎమ్మెల్సీ. తీన్మార్ మల్లన్న చెప్పిన మాట ఇది. కవితను క్యాబినెట్లోకి తీసుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పారు. కాంగ్రెస్లో చేర్చుకుంటారా, క్యాబినెట్లో పెట్టుకుంటారా అంటే అవన్నీ రుమార్సే ఇప్పటి వరకు. అయితే ఏ ఉన్నా కూడా పార్టీలోకి వస్తే తీసుకుంటారా? మీ మద్దతు ఉంటుంది ఆమెకి పార్టీలో చేరడానికి? కాదు, పార్టీ నిర్ణయం బట్టి ఉంటది, కానీ పార్టీ కూడా మీ మద్దతు ఉంటుందా? ఇంత డిస్టర్బెన్స్ లో మద్దతు ఉంటుందా? కాదు, ఇంత డిస్టర్బెన్స్ లో ఎవరి మద్దతు కూడా ఉండడానికి అవకాశం తక్కువ ఉంటది. కాబట్టి సరే, రాజకీయ జీవితంలో తను ఎటు ఎంచుకుంటున్నది. ఆ మధ్యన సోనియా గాంధీ గారి గురించి మాట్లాడినప్పుడు సోనియా గాంధీ గారితోని మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అట్లా రావచ్చు అని కొంతమంది. తర్వాత కొన్నిసార్లు బీజేపీతో ఉండబట్టి కేసీఆర్ కుటుంబంలో ఇద్దరు, రమ్యారావు మీ పార్టీలో ఉన్నది, ఉమేష్ రావు మీ పార్టీలో ఆల్రెడీ ఉన్నాడు, ఆయన కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులే. ఇప్పుడు మూడో సభ్యురాలు ఆడేది ఏముంది? ఈ కాదు, కేసీఆర్ కూడా మా కుటుంబ సభ్యుడు, కాంగ్రెస్ కుటుంబ సభ్యుడే. కానీ ఇప్పుడు ఈ కవిత గారి విషయంలో మాత్రం ఇప్పటి వరకు మాకైతే ఏమి లేదు. వ్యక్తిగతంగా వేరు, వ్యక్తిగత అభిప్రాయాలకు చర్చ ఏం రాలేదా పార్టీలో? అంటే కవితను చేర్చుకునే చర్చ పార్టీలు జరగలేదా? మీకు తెలుసా కన్ఫర్మ్ గా జరగలేదు? నాకు తెలిసి అయితే అఫీషియల్ గా ఇంతవరకు లేదు. థ్యాంక్ యూ.